అందరికీ శుభోదయం అండి. ఈరోజు హెయిర్ ఆయిల్ ఇంట్లోనే తయారు చేస్తున్నానండి. అంటే మొన్న ఒకసారి చేశాను, అది చాలా బాగుంది. మళ్ళీ తయారు చేయమని అడిగారు, అందుకని ఈసారి ఇంకా కొన్ని పదార్థాలు ఎక్కువ వేసి చేస్తున్నానండి. అవి ఏమేంటో మీకు కూడా చూపిస్తాను, చూసేద్దరు. కానీ ఇది గానగ దగ్గర తెచ్చానండి నూనె, 2 కేజీలు కొబ్బరి నూనె అండి. ఇది గానగ దగ్గర పట్టించి తీసుకొచ్చానండి, 2 కేజీలు కొబ్బరి నూనె. ఇది గిన్నెలో పోసుకుని ముందర ఇలా చూసారా, చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. అంటే మనకి ఆడి ఇస్తారండి అక్కడ, అందుకని పట్టించుకుని తీసుకొచ్చిన నూనె. చాలా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి పోస్తుంటేనే. ఇలా గానగ దగ్గర తెచ్చుకుంటే మనకి కొంచెం తక్కువ రేటుకి వస్తుంది, మంచి నూనె కూడా వస్తుందండి మనకి. ఇలా పోసుకున్నాక ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకుని ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ దానిలో వేసుకోవటమేనండి. అవి ఏమేమి వేస్తాను అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి, ఇలా పొయ్యి మీద పెట్టేసుకుని, అంటే లో ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్లో ఉండి మరీ మరగ కాగే వరకు కాకుండా కొంచెం ఒక్క పొంగు వచ్చే వరకు అన్నీ వేసి కాచాలండి. ఇప్పుడు దీనిలో ఇదిగోండి, ఇప్పుడు ఈ నూనెలో ముందుగా 1/4 కప్పు మెంతులండి, తర్వాత అలాగే 1/4 కప్పు అవిసె గింజలండి, తర్వాత ఇదిగోండి ఎలోవేరా, ఇది కలబందండి, తర్వాత 1 గుప్పుడు కరివేపాకు, 1 గుప్పుడు మందారాకు, మందార పువ్వులండి, ఎండిన మందార పువ్వులు. ఇవి 1 కప్పు తీసుకున్నాను, అంటే 2 కేజీల నూనె కదండి. 1 కప్పు మందార పువ్వుల పొడి. ఇది గులాబీ రేకులండి, ఎండిన గులాబీ రేకులు. ఇదిగోండి, ఇది జటామాంసి అండి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, దీనికి జుట్టు బాగా పెరుగుతుందండి. అందుకని 2 కేజీలకి కొంచెం ఒక 50 గ్రాముల దాకా తీసుకున్నాను. ఇవి తుంగదుంపలండి, తుంగదుంపలు 1/2 కప్ తీసుకున్నాను. ఇది రోజ్మేరీ ఆకండి, ఎండిన ఆకు. ఇవి ఖర్జూరాలండి, 1/4 కప్పు ఖర్జూరాలు, 1/4 కప్పు బావంచాలండి. ఇదిగోండి, ఇది గుంటగల రాకు పౌడర్ అండి, 1 చిన్న కప్పు తీసుకున్నాను. ఇది సరస్వతి ఆకు పౌడర్ అండి, 1/4 కప్పు. ఇదిగోండి, ఇది మారేడు గుజ్జు అండి, మారేడు గుజ్జు 1/4 కప్పు. ఇది ఉసిరి పొడి అండి, 1/4 కప్పు. ఇది గోరింటాకు పొడి అండి, ఇది 1/2 కప్పు. ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం 1 పావు గంట సేపు కాచుకోవాలండి. కాచిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా కాగాలి నూనె. ఇలా కాగుతూ ఉంటే దీనిలో ఉండే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉండే వాల్యూస్ అన్నీ నూనెలోకి దిగుతాయండి. మరీ ఎక్కువ కాచామనుకోండి, ఈ ఇంగ్రీడియంట్స్ మాడిపోయి ఎక్కువ వేడికి నూనె సువాసన బదులు మాడు వాసన వస్తుందండి. అలా కాకుండా కొంచెం ఇలా పొంగి ఉడుకుతూ ఉంది అనుకున్నప్పుడు మనం పొయ్యి కట్టేసుకుని దింపేసుకుని
చల్లారిన తర్వాత వడగట్టుకోవాలండి. అలా వడగట్టేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇదిగోండి, చూసారా ఎలా ఉందో నూనె. ఇది మనం దింపిన తర్వాత ఇంకా ఈ వేడికి దీనిలో ఉన్న వాల్యూస్ అన్నీ నూనెలోకి వచ్చి చాలా బాగుంటుందండి. మళ్ళీ వడపోసినప్పుడు మీకు చూపిస్తాను. మనం మొన్న హెయిర్ ఆయిల్ కాచుకున్నాం కదండి, అది వడబోసుకోవాలండి. ఇలా వడబోసుకుని ఒక బాటిల్లో పోసుకుంటే చక్కగా ఎంతకాలమైనా ఉంటుందండి. ఇదంతా వడగట్టి బాటిల్లో పోసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి నేను. ఇలా అయితే చల్లారిన తర్వాత చక్కగా ఒక క్లాత్తో వడపోసుకుంటే సన్న గసి అటువంటివి ఏవి కూడా తిక్కకుండా ఉంటుందండి. అదే మనం నెట్తో వడపోసుకుంటే ఈ రౌజ్ అంతా దిగిపోతుంది. అలా కాకుండా ఇలా క్లాత్ వేస్తే ఏమీ చిన్న రౌజ్ కూడా వెళ్ళదండి, చక్కగా అలా వచ్చేస్తుంది నూనె. ఇదంతా వడగట్టి మళ్ళీ బాటిల్లో పోసేటప్పుడు చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఇది వంటామది అండి, 1/2 కిలో గాలి నుంచి తెచ్చాను. 2 కిలోలు కొబ్బరి నూనెతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నాం కదండి. ఆ 2 కిలోల హెయిర్ ఆయిల్ వడపోసుకున్న తర్వాత ఈ వంటాముదాన్ని ఇలా గిన్నెలో పోసుకుని కొంచెం గోరువెచ్చ చేసుకుని ఈ వంటాముదాన్ని కూడా మనం తయారు చేసుకున్న హెయిర్ ఆయిల్లో వేసేసి మొత్తం కలిపేసుకుని ఒక బాటిల్లో పోసుకోవాలండి. అది ఈ ఆముదం కలిపేటప్పుడు మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. కొంచెం లైట్గా గోరువెచ్చ చేసుకుని కలిపేసుకోవటమేనండి. దీన్ని ఇలా కొంచెం గోరువెచ్చ పెడితే ఆముదం పలచబడుతుంది. అప్పుడు చక్కగా ఆ కొబ్బరి నూనెలో ఇది బాగా కలిసిపోతుంది. అప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి, ఇది మనం 2 కిలోల కొబ్బరి నూనెతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకున్నాం కదండి. అది చల్లారిన తర్వాత వడగట్టుకున్నాము. ఈ వడగట్టిన నూనెలో ఇప్పుడు మనం ఒక 1/2 కిలో ఆముదాన్ని పోసేసుకుని గోరువెచ్చ చేసుకొచ్చానండి. ఈ ఆముదాన్ని ఇలా గోరువెచ్చగా చేసుకున్న ఈ ఆముదాన్ని ఈ కాచి చల్లార్చుకున్న ఈ హెయిర్ ఆయిల్లో పోసేసుకుని మొత్తం ఈ ఆముదము కొబ్బరి నూనె మొత్తం కలిసే వరకు కలిపేసుకోవాలండి. కలిపి బాటిల్లో పోసేప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఆముదము కొబ్బరి నూనె మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి. ఇంకోండి, ఇప్పుడు మనం ఆ హెయిర్ ఆయిల్ని ఈ బాటిల్లో పోసుకుందాము. దానికోసం నేను ఇవన్నీ కొన్ని ఖర్జూరాలు తీసుకున్నాను. వీటిని ముందర బాటిల్లో వేసేసుకుని అప్పుడు ఆ హెయిర్ ఆయిల్ ఈ బాటిల్లో పోసుకుంటే చక్కగా చాలా ఈ ఖర్జూరాలు మంచి సువాసన వస్తాయండి. అంతేకాకుండా మాడికి చాలా చలవ చేస్తుంది, చల్లగా ఉంచుతుంది మాడిని, మంచి సువాసన వస్తుంది. చాలా ప్రయోజనాలు ఉంటాయండి ఖర్జూరాలతో. అందుకని అలా కొన్ని ఖర్జూరాలు వేసుకుని మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ హెయిర్ ఆయిల్ని ఇలా బాటిల్లో పోసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్లో దగ్గరగా 19 ఇంగ్రీడియంట్స్ వేశానండి. అవన్నీ కూడా మనకి ఎంతో ఔషధ గుణాలు కలిగిన ఇంగ్రీడియంట్స్ ఏనండి. మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది దీనిలో ఎన్ని విలువైన ఔషధీ గుణాలు ఉన్న పదార్థాలు వేసాము అనేది. ఈ నూనె మీరు ఒక వారం రోజులు వాడి చూడండి, దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమైపోతుంది. దీనిలో ముఖ్యంగా మనం జటామాంస వేసాం కదండి, అది మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా చేస్తుందండి. అలాగే జుట్టుని రాలనివ్వదు, చుండ్రు ఉండనివ్వదు. దానివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అసలు ఆ జటామాంసం వల్ల. అది తెచ్చుకుని వేసుకుని మీరు కూడా వేసిన ఈ పదార్థాలన్నీ కూడా వేసేసుకుని కాచి వాడి చూడండి, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎంత బాగా వీడియో చేసినా కానీ పబ్లిక్కి అయితే వెళ్ళడం లేదండి, ఎందుకనో అయితే తెలియట్లేదు. ఇది దగ్గర ఒక 25 మంది 30 మంది వరకే చూస్తున్నారు.
పబ్లిక్ వెళ్ళాలి అంటే మనం డబ్బులు పెట్టి చేయించుకోవాలి అని అంటున్నారు. అలా చేయించుకునే ఇది కూడా మనకు ఉండాలి కదండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే నా వీడియో కొంతమందికి చేరుతుంది. అలా తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ ఉంటానండి.